మేము ముందుగా బిలాస్పూర్ వెళ్ళాం, తర్వాత కాట్నీ వెళ్ళాం మధ్యప్రదేశ్ ట్రైన్లో. తర్వాత వెంటనే ప్రయాగరాజ్కి వెళ్ళి అక్కడి నుంచి అఖాడాలు గుడారాలు చూసాం. చూడండి ఎంత పెద్దగా ఉందో, కొన్ని వేల టెంట్లు ఉన్నాయి ఇలాంటివి. తర్వాత మేము మన త్రివేణి సంగమంలోకి వెళ్ళాము. త్రివేణి సంగమంలో ఎంతో స్వచ్ఛమైనటువంటి నీళ్ళు, ఆ సూర్యకిరణాలు అవి చూస్తుంటే, ఆ పడవలు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉన్నాయి. నది మధ్యలోకి వెళ్ళి మేము ఇలా బోట్లో వెళ్ళి మేము చేసాం. చాలా చాలా ఆనందంగా అనిపించింది. అక్కడ ఉన్నటువంటి పక్షులు స్పెషల్గా చెప్పుకోవాలి, మన సైడ్ ఉన్నటువంటి పౌరాలు కాదు, చాలా అందంగా ఉన్నాయి. అండ్ అక్కడ తెప్పల మీద వెళ్ళి ఆ స్వచ్ఛమైన నీరు మీద త్రివేణి సంగమం దగ్గరికి వెళ్తున్నప్పుడు వచ్చే ఆనందం చాలా ఎక్కువ. మేము చేసుకున్న తర్వాత విభూతి నామం చేసుకున్న తర్వాత మేము ప్రయాగరాజ్లో త్రివేణి సంగమంలో మా యొక్క స్నానం, పుణ్యస్నానం అయిపోయింది. నివేదన అయిపోయిన తర్వాత మేము రిటర్న్ మళ్ళీ అదే పడవలో వచ్చేసి కాశీకి బయలుదేరాం. కాశీకి బయలుదేరిన ట్రైన్లో కాశీకి చేరుకొని మేము ఇలా దశాశ్వమేధ ఘాట్లో ఉన్నటువంటి అక్కడ గుళ్ళు అన్నీ చూసాం. గంగామాత, అన్నపూర్ణాదేవి విగ్రహాలు కూడా చూసాం. తర్వాత అదే దశాశ్వమేధ ఘాట్లో ఉన్నటువంటి అన్ని గోపురాలు, ఘాట్లో ఉన్నటువంటి అన్నీ తీసుకున్నాం. తర్వాత రిటర్న్ మేము కోల్కతా వచ్చాం. కోల్కతా ఎయిర్పోర్ట్లో మా యొక్క జర్నీ స్టార్ట్ అయింది, కోల్కతా టు వైజాగ్. అక్కడ కొన్ని స్టిల్స్ తీసుకున్నాం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్లో. తీసుకొని తర్వాత మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్లో చాలా బాగుంది. కాళీమాత విగ్రహం కూడా చాలా బాగుంది ఎయిర్పోర్ట్లో. వి జర్నీ స్టార్ట్ ద జర్నీ ఫ్రమ్ కోల్కతా సిటీ నైట్ వ్యూ. ప్లీజ్ వాచ్ దాట్. చాలా బాగుంది, చాలా 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 అందంగా బాగుంది. తర్వాత మేము రిటర్న్ టు వైజాగ్. దిస్ ఈజ్ వైజాగ్ ల్యాండింగ్. Such a beautiful experience. Totally Prayagraj from Vizag on my own way. ఇంకా చాలా జరిగాయి, బట్ I just explains the key points only. Thank you.